అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రద్దు చేయాలి ఎన్టీఏ సమస్యను, పరీక్షను లీక్ చేసిన వాళ్ళను, నీట్ పరీక్షను లీక్ చేసినటువంటి దుండగులపై చర్యలు తీసుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశాన్ని కుమ్మేస్తుంది. విద్యార్థి సంఘాలు పరీక్షను మళ్లీ పెట్టాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన విశాఖలో చూడొచ్చు. విద్యార్థి సంఘాలు రోడ్డు ఎక్కాయి. ఎందుకు మీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు? ఇటీవల 2024కు సంబంధించినటువంటి నీట్ పరీక్ష కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. ఆ సంస్థ ఈ 22 లక్షల మందికి నీట్ పరీక్ష ఎంట్రన్స్ రాయించడం జరిగింది. ఈ నీట్ పరీక్షకు సంబంధించి మరి అంతకు ముందు రోజే లీక్ అయినట్లు పూర్తిగా సమాచారం బయటకు వచ్చేసింది. ఏ విధంగా అంటే వాళ్ళు విడుదల చేయాల్సినటువంటి రిజల్టు మరి జూలై 14వ తారీఖు అంటే విడుదల చేయాల్సింది. మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఏదైతే రిజల్ట్ వస్తాయో 4వ తారీఖున ఈ నీట్ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంటే ఏదైతే రిజల్ట్ ఉందో అది విడుదల చేశారు. ప్రధానమైనటువంటి అనుమానం అది. దాని తర్వాత రిజల్ట్ విడుదల చేసిన తర్వాత 67 మందికి మరి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. ప్రధానంగా 720 మార్కులకు మరి 720 మార్కులు రావడం అనేది చరిత్రలో నీట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేనటువంటి సంఘటన. దాంట్లో ఏమంటే క్వశ్చన్ పేపర్లో మైనస్ మార్కులు ఉన్నాయి. ఒక మైనస్ మార్కు ఉంటే ఒక మార్కు తప్పైతే ఆటోమేటిక్గా, ఒక ప్రశ్న తక్కువైతే ఆటోమేటిక్గా ఒక మార్కు తగ్గే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి 100కి 100% రావడం అనేది ఫస్ట్ ఇది అని చెప్పేసి విద్యార్థులు భావించారు. పైగా విద్యార్థులు కూడా అనుమానం వ్యక్తం చేస్తే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్గా కూడా పోరాటం చేశాం. మరి ఇదైతే విచారణ జరిపించాలి, సిట్టింగ్ జరిపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశాం. నిన్నటి రోజున కొంతమందిని అరెస్ట్ చేశారు. లీకేజ్కి సంబంధించి బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళని ఒక 5గురిని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు తేలడం కూడా జరిగింది. 30 లక్షల రూపాయలు తీసుకొని ముందు రోజు క్వశ్చన్ పేపర్ లీక్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక నీట్ పరీక్ష కట్టుదిట్టమైనటువంటి పరీక్ష, మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి పరీక్ష ఇటువంటి ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం ద్వారా ఇటువంటి లీకులు జరుగుతాయి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కాసులు కక్కుర్తిపడి విద్యార్థుల భవిష్యత్తును మరి పన్నంగా పెట్టి వాళ్ళు ఇవాళ సొమ్ము చేసుకుంటా ఉన్నారు. ఇది కరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే ఎన్టీఏ సమస్యను రద్దు చేయాలి. ఎవరైతే ధర్మేంద్ర ప్రసాద్ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో వారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఎవరైతే ప్రజా సంఘాలు, మరి వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అణిచివేసే దిశగా ముందుకెళ్తా ఉంది. సమస్య జరిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డు పెట్టుకొని కేసులు పెట్టడం, లాఠీ చార్జ్ చేయించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది కాబట్టి వెంటనే రద్దు చేసి నూతనంగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. పేపర్ లీకేజ్ అవుతున్నా, ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. మీరు ముఖ్యంగా ఏ విధంగా మీరు కోరుకుంటారు అధికారులను అలాగే ప్రభుత్వాన్ని? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కుట్రలో భాగంగానే ఈ నెట్ పరీక్షల్ని ఎన్టీఏ సంస్థకి అప్పగించాయి. వాస్తవానికి ఈ రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి ఎన్టీఏ సంస్థకి అప్పచెప్పి ఏ రోజైతే నీట్ ఎగ్జామ్ జరుగుతుందో, రిజల్ట్స్ వస్తుందో ముందు రోజులు లక్షల్లో ఈ క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడం, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మన పేద విద్యార్థులు ఉండి లక్షల రూపాయలు వెచ్చించి వీళ్ళు డాక్టర్ ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ఈ పేపర్ లీక్ అవ్వడం, ఈ లక్షల్లో కుమ్మకరించుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే నెట్ పరీక్ష అవకతవకలు జరిగాయని చెప్పేసి అనుమానాలు వచ్చిన వెంటనే నెట్ పరీక్షను వాళ్ళు రద్దు చేయడం జరిగింది. కానీ నీట్ పరీక్షలో దాదాపు బీహార్ సంబంధించిన 30 లక్షలకు అమ్ముకున్నారని, అలాగే హర్యానాలో ఒకే సెంటర్లో ఒక రూమ్లో 6గురికి 720కి 100% రిజల్ట్ రావడంతో వీళ్ళు అవకతవకలు జరిగే ప్రత్యక్షంగా మనకు ప్రచారం అన్నీ తెలిసినప్పటికి కూడా ఈ నీట్ పరీక్షని ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మేము ఏఐఎస్ఎఫ్గా విశాఖ జిల్లా నుంచి సూటిగా ప్రశ్నిస్తాను. తక్షణమే నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి. అలాగే రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా ఏ రాష్ట్రానికి మీరు నీట్ పరీక్షని అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం పట్ల విద్యార్థి సంఘాలు అయితే బొగ్గుమంటున్నాయి. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలి, ఎవరైతే లీకేజీ చేశారో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నాయుడు, RTV, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.